కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి కొన్ని వచనాలు, ఒక 4-5 వచనాలు చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇక అవిధేయులు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువు మనందరి పాపాల కోసం చనిపోయాడు. ఆయన సజీవుడై లేచాడు. ఆయన లేవటంతోనే మన పాపాలకి విమోచన అనేది మనకు అక్కడ దొరుకుతుంది. అంటే క్రీస్తుని మనం నమ్మటం వలన, ఆయన మన సొంత రక్షకుడిగా మనం నమ్మటం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే మనకు ఏదైతే జీవం దేవుని ద్వారా అనుగ్రహించబడుతుందో, క్రీస్తు ప్రభువు చేసిన త్యాగం వలన అనుగ్రహించబడుతుందో, అది క్రీస్తు యందు దేవుని దగ్గర భద్రంగా ఉంది. మరలా క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మనం కూడా మహిమగలవారమై ఆయనతో పాటు వెళ్ళాలంటే మనం భూమి మీద ఉన్న ఈ కొద్దిపాటి కాలము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటి అంటే ఇక్కడ చూడండి, అందుకే పైనున్న వాటి మీద మన దృష్టి ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండకూడదు అనే విషయాన్ని మనం క్లియర్గా గమనించాలి. భూమి మీద ఉన్నవి ప్రతిదీ కూడా ఏమున్నాయి? భూమి మీద నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడము ఉంది అని మనం చదువుకున్నాం కదా. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. అవన్నీ గతించిపోతాయి. కానీ దేవుని యొక్క క్రియలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు నిత్య జీవం పొందుతారు, వాళ్ళు సజీవులై ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ అందుకే చెప్తాను, అంటే దేవుని మాటకి మనం విధేయులై ఉండాలి. విధేయులై ఉండాలి. అందుకే ఇక్కడ మాట చూడండి, 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనం కొలసి, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను జాగ్రత్తగా ఉంచుకోనని అన్నాడు. అంటే అవయవాలు అంటే అవయవాలు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే అనగా జారత్వం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జారత్వము, అపవిత్రత, కామాతృత ఇవన్నీ ఎక్కడ పుడతాయి అంటే మన హృదయంలోనే పుడతాయి. కాబట్టి వాటిని భద్రంగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి ఆలోచనలు మన హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. కానీ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష వీటన్నిటిని కూడా మన హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. భూమి మీద ఉన్నంత వరకు. అంటే ఈ భూమి మీద ఇవే ఆలోచిస్తూ ఉంటాం మనం. కామాతృత ఉంటుంది జనాలకి, జారత్వం ఉంటుంది. ఇదన్నీ కూడా ఇవన్నీ ఈ పనులన్నీ కూడా కామాతృత, జారత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి దేవునికి అవిధేయుడైపోతాడు. అంటే ఇవి ఏ వ్యక్తులు అయితే ఉంటాయో అతనికి దేవునికి